హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నీట్ యూజీ 2026 రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి. మీ ర్యాంక్, మీ మార్క్స్, మీ క్యాస్ట్ అండ్ కట్ ఆఫ్ కూడా చూసుకున్నారు కదా. సో మీరు ప్రతి ఒక్కరు కూడా మీ క్యాస్ట్, మీ ర్యాంక్, మీ మార్క్స్, మీ స్టేట్ కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో డిస్క్రిప్షన్లో మనకు విజన్ అప్డేట్ సంబంధించి సర్వే లింక్ ఉంటుంది, దాన్ని కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే తమ్నేల్ చూసి వీడియో ఓపెన్ చేసి ఉంటారు. అందరూ కట్ ఆఫ్ల మీద పెడతా ఉంటే ఒక 2-3 డేస్ నుంచి నీట్ రిజల్ట్ స్కామ్ అని, సో ఎన్టీఏ స్కామ్ అని, ఓఎంఆర్ షీట్ స్కామ్ అని ఇలా వస్తుంది. దీనికి ఎన్టీఏ క్లారిటీ ఇచ్చింది, ఓకేనా. సో వాటికి సంబంధించి ఎలాంటి జరుగుతుంది, ఈ ప్రీవియస్ 6 years నుంచి నేను ఎలాంటిది ఫేస్ చేశాను అండ్ మీలో కూడా మీరు అలాంటిది ఫేస్ చేశారా, అండ్ రిజల్ట్స్ కన్నా ముందు ఓఎంఆర్ షీట్ వచ్చినప్పుడు నేను ఒక వీడియో వేసి పెట్టాను. ఆ వీడియో చూడండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా ఎలిగేషన్స్ వస్తాయి, మాకు మార్క్స్ తగ్గినాయని, వాళ్ళు చేసే ఒక మిస్టేక్ ఏంటో కూడా చెప్పాను. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు సార్ మాకు ఇప్పుడు ఈ వీడియో అని అంటే, ఇప్పుడు చాలా మంది యూట్యూబ్లో కంటెంట్ చూసే వాళ్ళందరూ కూడా టాప్ ర్యాంకర్లు అయి ఉండరు, బార్డర్ స్కోర్ నుంచి లీస్ట్ ర్యాంకర్లు అయి ఉంటారు. వీళ్ళు లాంగ్ టర్మ్కి వెళ్ళే వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మీరు అట్లీస్ట్ తెలుసుకుంటే 2027 కైనా, ఫర్ ఎగ్జాంపుల్కి అది ఆన్లైన్ ఎగ్జామ్ లేకపోయినా, ఒకవేళ ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఉన్నా, ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉన్నా కూడా, ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉన్నా, ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఉన్నా, మనం ఎలా సేవ్ చేసుకోవాలనేది మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. అండ్ కాన్సెప్ట్ చెప్తాను, రియాలిటీ చెప్తాను, అసలు ఎందుకు ఇక్కడ ఓఎంఆర్ స్కామ్ జరిగినట్టు అనిపిస్తుంది అని చెప్తాను, ఓకేనా. సో వీడియో మొత్తం చివరిదాకా చూడండి. కంటెంట్ మొత్తం చూసి మీకు ఏ అభిప్రాయం చెప్పండి, నా అభిప్రాయం ఏంటని నేను చెప్తాను, ఓకేనా. ఎంతమంది స్టూడెంట్స్ సఫర్ అయ్యారు, సో ఎంతమంది దీనివల్ల మెంటర్స్ సఫర్ అయ్యారు, దానిలో నేను ఎంతవరకు సఫర్ అయ్యాను కూడా చెప్తాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది, మోటివేటింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతుంటే అర్థమవుతుంది. కట్ ఆఫ్ల గురించి పక్కన పెట్టి కౌన్సిలింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీలో ఎవరైనా మెంటర్షిప్లో జాయిన్ అవుతా అంటే 7893947228 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో చాలామంది మెంటర్షిప్ కోసం కాల్ చేసి, సరే వేరే వాడు తక్కువ చేస్తున్నాడు, మీరు ఎందుకు ఎంత ఎక్కువ చేస్తున్నారంటే, గుర్తుపెట్టుకోండి, నేను ఒక 1000 రూపీస్కే చేస్తానంటే ఒక 1000 మంది జాయిన్ అవుతారు విజన్ అప్డేట్లో. కానీ అంతమందిని జెన్యున్గా జాయిన్ చేయలేము అనమాట. సో అంతమందికి జెన్యున్గా సర్వీస్ చేయలేము. 1000 మందికి యాజ్ ఏ ఒక్క పర్సన్ కానీ నేను సర్వీస్ చేయలేను. నేను కోఆర్డినేట్ని పెట్టి ఎవరితో మాట్లాడించాను, నేనే పర్సనల్గా మీతో కాంటాక్ట్లో ఉంటా. A to Z ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ కౌన్సిలింగ్ అప్లికేషన్ ప్రాసెస్ చేస్తాము. సో మీకు వెబ్ ఆప్షన్ చెప్తాము, రూల్స్ చెప్తాము, రెగ్యులేషన్ చెప్తాము. విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది, ఆ వెబ్సైట్ మీకు ఎలా యూజ్ అవుతుందో చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. మిమ్మల్ని కంప్లీట్గా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయించి కాలేజ్లో జాయిన్ చేయించే బాధ్యత మాది, ఓకేనా. సో ఇక మనం కంటెంట్లోకి వెళ్దాం. రిజల్ట్స్ వచ్చేసింది. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది ఓఎంఆర్ ఫేక్ అని, సో రిజల్ట్స్ ఫేక్ అని ప్రజెంట్ నార్త్ ఇండియాలో జరుగుతుంది చాలా ఎక్కువగా. చూడండి, ట్రై చేయండి. ఇక్కడ ఏంటంటే ఓఎంఆర్ రిలీజ్ అయిన రోజున అసలు రిజల్ట్స్ ఎలా చూసుకోవాలని నేను ఒక చెప్పాను. చాలా మంది నన్ను ఫాలో అయ్యి ఉంటే, జెన్యున్గా మీరు ఫాలో అయ్యి ఉంటే లైవ్ చేసి మరి చెప్పాను. ఓఎంఆర్ తర్వాత ఏం చేయాలని చెప్పాను, ఓఎంఆర్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు ఓఎంఆర్ రెస్పాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డౌన్లోడ్ చేయండి అని చెప్పాను. వీటిని కూడా డౌన్లోడ్ చేయండి, అప్పుడు వీటిని టాలీ చేయండి, ఓకేనా. టాలీ చేసి రిజల్ట్స్లో ఏమైనా తేడా ఉంటే అప్పుడు ఓఎంఆర్ రెస్పాన్స్ని మాత్రమే ఎన్టీఏ తీసుకుంటుంది, కానీ ఓఎంఆర్ షీట్ని తీసుకోదని చెప్పిన. చాలామంది ఈ పని చేయలేదు, ఓఎంఆర్ ఒకటే డౌన్లోడ్ చేసుకున్నారు. సరే మాకు ఓఎంఆర్లో మార్కులు తక్కువ వస్తున్నాయి, ఓఎంఆర్లో వచ్చిన మార్కులకి మాకు ఇప్పుడు వచ్చిన మార్కులకి తేడాలు ఉన్నాయి, చాలామంది చెప్తా ఉన్నారు. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్తాను, వినండి. సో ఎన్టీఏ చెప్పేసింది ఏమైనా ఫేక్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఉంటే లీగల్ యాక్షన్ తీసుకుంటాము అని. సో నిజానికి ఎన్టీఏ నుంచి ఒక సిస్టమేటిక్గానే వెళ్తుంది. సరే బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది ఇన్ డెప్త్గా మనకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను 6 yearsలో, ఓకేనా. 6 yearsలో నేను ఎవ్రీ ఇయర్ 1 లేదా 2 స్టూడెంట్స్ని చూస్తూ ఉన్నాను, 2 లేదా 3 స్టూడెంట్స్ని చూస్తూ ఉన్నాను. యాక్చువల్గా స్టూడెంట్స్ తప్పు కాదు, ఒకనొక టైంలో పేరెంట్స్ తప్పు, ఓకేనా. పేరెంట్స్ తప్పు ఉంది. సో ఇలా ఎంతమంది క్యాండిడేట్స్ జెన్యున్గా ఉన్నారో తెలియదు, కానీ నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు కంప్లీట్గా ఓఎంఆర్కి వాళ్ళు మేబీ వాళ్ళు చెప్తుంది ఎన్టీ నుంచి వచ్చిందని చెప్తున్నారు, కానీ వాళ్ళు అటాచ్ చేసిన క్యాండిడేట్స్ అనమాట ఓఎంఆర్ షీట్ని, ఓకేనా. ఓఎంఆర్ టు ఓఎంఆర్ స్కాన్ చేయడమో, లేకపోతే రిజల్ట్స్నే స్కామ్ చేయడమో, అంటే ఏదైతే ఉందో టెక్నాలజీ యూజ్ చేసి దాన్ని మార్చేయడం, ఓఎంఆర్ మీద మార్చేయడము అండ్ ర్యాంక్ కార్డ్ని మార్చేయడము. సో పేరెంట్స్ చెప్పడము, పేరెంట్స్ మమ్మల్ని కాల్ చేయడము. ఇది అప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఓఎంఆర్ రెస్పాన్సెస్ ఉన్నాయా అంటే, ఓఎంఆర్ రెస్పాన్సెస్ స్టూడెంట్ దగ్గర ఉండవు. వాడి దగ్గర ఒక ఓఎంఆర్ ఉంటుంది అండ్ ర్యాంక్ కార్డ్ ఉంటుంది. ర్యాంక్ కార్డ్ తప్పే అని చెప్తున్నాడు, ఓఎంఆర్ కార్డు తప్పే అని చెప్తాడు. మన దగ్గర కనిపించేది ఏంటి, ఓఎంఆర్ రెస్పాన్సెస్ కనిపించవు, ఓకేనా. అయితే దీంట్లో ఉన్న ఫేక్ జరిగి ఉండాలి, దీంట్లో ఉన్న ఫేక్ జరిగి ఉండాలి. మరి ఎన్టీఏ లెవెల్లో జరుగుతుందా సార్ అంటే, ఆ ఎన్టీఏ లెవెల్లో జరుగుతుందని మనం ప్రూవ్ చేయడానికి ఉండదు, ఓకేనా. సో ఎన్టీఏ లెవెల్లో మనకు జరుగుతుందా అనే దానికి నీ ఓఎంఆర్ వచ్చినప్పుడు ఏం చేసావు, ఓకేనా. ఓఎంఆర్ వచ్చినప్పుడు, ఓఎంఆర్ రెస్పాన్స్ వచ్చినప్పుడు ఏం చేసావు. ఓఎంఆర్ వచ్చింది, ఓఎంఆర్ రెస్పాన్స్ వచ్చినాయి, అప్పుడు ఒక మార్క్ చెప్పారు పేరెంట్స్కి,
రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మార్కులు తక్కువ వస్తున్నాయి అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఓఎంఆర్ తప్పు, ఓకేనా, ఓఎంఆర్ తప్పు, రిజల్ట్స్ తప్పు అని రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు ఎలిగేషన్స్ వస్తున్నాయి కదా. ఇది మనకు ముందే రిలీజ్ చేసింది కదా ఈ ఇయర్ ఓఎంఆర్ని, ఇంతకు ముందంటే అలా లేదు. సో ముందుగా ఓఎంఆర్ రిలీజ్ చేసినప్పటికీ రిజల్ట్స్ వచ్చే టైంకి ఓఎంఆర్ తప్పు అని చెప్పిన వాళ్ళు కాదనమాట. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మార్కులు తగ్గిన తర్వాత అప్పుడు సార్ ఓఎంఆర్ తప్పు. నాకు ఇక్కడ డౌట్ వచ్చింది. నేను ఒక స్టూడెంట్ని హ్యాండిల్ చేశాను. సో ఆ స్టూడెంట్ ఏంటంటే ఒక 2 లాంగ్ టర్మ్స్ చేశారు. సో 2 లాంగ్ టర్మ్స్ మేబీ పేరెంట్స్ ప్రెజరా, లేకపోతే సొసైటీలో అసలు దీనికి అంత ప్రెస్టేజ్ ఉండడమా, ఎంబీబీఎస్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉండడమా, సో ఆ ప్రెజర్ని తట్టుకోలేక మార్క్స్ వచ్చినాయి చెప్పుకుంటే పరుగు పోతుందనే ఉద్దేశంలోన స్టూడెంట్ కంప్లీట్గా ర్యాంక్ కార్డ్నే మార్చేసారు. సో ర్యాంక్ కార్డ్ని మార్చేశారు. ఓఎంఆర్ రాంగ్. ఓకే, నా ఓఎంఆర్ కాదు. ఎందుకు ఓఎంఆర్ రాంగ్ అని అంటే, సో మనం ఇక్కడ ఓఎంఆర్ షీట్ ఉంటుంది కదా, సో ఇక్కడ ఏదో బబ్లింగ్ ఉంటుందో ఈ పార్ట్ని మాత్రమే చేంజ్ చేస్తూ ఉన్నారు. సో అది ఏ లెవెల్లో జరుగుతుంది, మరి స్టూడెంట్ లెవెల్లో జరుగుతుందో ఎక్కడ లెవెల్లో జరుగుతుందో తెలియదు, కానీ ఈ లెవెల్లోనే చేంజ్ చేస్తూ ఉన్నారు. సో స్టూడెంట్ చూస్తే మెరిట్ క్యాండిడేట్ అంటా ఉన్నాడు, ఒక 2 లాంగ్ టర్మ్ చేస్తా ఉన్నా అంటాడు, రిజల్ట్ చూస్తే డిఫరెంట్గా వచ్చింది అంటున్నారు. ఓఎంఆర్ చూసినప్పుడు ఓఎంఆర్ నాది కాదు. ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ నేను చూస్తూ ఉన్నాను. సో కాబట్టి ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. అంటే వాళ్ళు చేయాలని తప్పులు చేయడం కాదు, అది 1 లాంగ్ టర్మ్, 2 లాంగ్ టర్మ్, 3 లాంగ్ టర్మ్స్ మేబీ వాళ్ళు దాంట్లో సెట్ కాలేకపోతున్నారేమో. కూర్చోబెట్టి మాట్లాడండి. ఈ ఇష్యూ వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడండి. నీ ప్రాబ్లం ఏంటని అడగడానికి ట్రై చేయండి పిల్లలతో. వాళ్ళతో మీరు ఓపెన్గా మాట్లాడితే సో ఈ ప్రాబ్లమ్స్ ఏంటో వాటికి సొల్యూషన్ దొరుకుతూ ఉంటాయి అనమాట. లేకపోతే చూపించుకోవడానికి, అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత ఫేక్ జరిగిందని చెప్తే సరే మా పేరెంట్స్ వింటారేమో అని ఆ ఓఎంఆర్లోనో లేకపోతే ఓఎంఆర్ రెస్పాన్స్ లేకపోవడమో. నేను చాలా మంది స్టూడెంట్స్తో మాట్లాడినాను, ఓఎంఆర్ ఉందా అని అంటే ఓఎంఆర్ లేదు సార్, మాకు ఫేక్గా వేరే వెబ్సైట్ నుంచి వచ్చింది, వేరే మెయిల్ ఐడి నుంచి వచ్చింది, ఆ ఓఎంఆర్ఏ ఉంది, మా ఒరిజినల్ ఓఎంఆర్ లేదు అని చెప్పిన వాళ్ళని కూడా నేను విన్నాను. ఓకేనా, నేను ఒక కేసుని హ్యాండిల్ చేశాను, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాను, స్టూడెంట్స్తో మాట్లాడాము, చాలా దూరం వెళ్ళారు. ఒక కేసు కూడా ఫైల్ అయింది ఆంధ్రప్రదేశ్ నుంచి 2024 or 25, ఈ 2 ఇయర్స్లో ఏదో ఒక రోజున. కానీ వాళ్ళ దగ్గర కూడా ఉన్నది ఓఎంఆర్ మాత్రమే, ఓఎంఆర్ రెస్పాన్సెస్ లేవు. ఓకేనా, సో ఈ ఓఎంఆర్ రెస్పాన్సెస్ అనేది మ్యాండేటరీ. సో కమెంట్ చేయండి, ఓఎంఆర్ మా దగ్గర ఉంది, ఓఎంఆర్ రెస్పాన్స్ ఉన్నాయి, అయినా మా దగ్గర రిజల్ట్ తప్పు ఉంది అనుకునే వాళ్ళు జెన్యున్గా ఓఎంఆర్ స్క్రీన్ షాట్ పంపించండి, ఓఎంఆర్ రెస్పాన్సెస్ స్క్రీన్ షాట్ పంపించండి. అంటే పైన మీ రూల్ నెంబర్, మీ రూల్ నెంబర్తో పాటు మీ నేమ్ కనిపిస్తుంది. అలా లేకుండా పంపిస్తూ ఉంటే అది ఎవరిగా అని చెప్పుకోవాలో తెలియదు అనమాట. సో వీటన్నిటికీ ప్రూఫ్స్ ఉంటేనే మీరు ఏమైనా ఛాలెంజ్ చేయొచ్చు. ఓకే, సో ఫేక్ జరుగుతుందా అంటే 20 లక్షల మంది ఎగ్జామినేషన్ రాసిన దగ్గర ఫేక్ జరగకపోవచ్చు. సో ఆ స్కానింగ్లో, అందుకే ఓఎంఆర్ రెస్పాన్సెస్ స్కానింగ్లో మిస్టేక్ జరిగితేనే ఛాలెంజ్ చేయమని ఎన్టీఏ వాళ్ళు ఇస్తారు. నేను ఎన్టీఏని సపోర్ట్ చేస్తున్నాను అనట్లే, రియాలిటీ చెప్తున్నాను. స్టూడెంట్స్ ఈ విధంగా ఉన్నారు, ఎడిట్ చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో పేరెంట్స్ అది జాగ్రత్తగా చూసుకోవడానికి ట్రై చేయండి. అండ్ వీలైతే స్టూడెంట్స్ తప్పని నేను అనట్లే, వాళ్ళకి కూడా తప్పనట్లే, నేను పేరెంట్సే తప్పంటున్నాను. వాళ్ళతో మాట్లాడండి, ఎవరైతే మిస్టేక్స్ వస్తాయో వాళ్ళతో మాట్లాడండి. ఒకవేళ నిజానికి మెరిట్ క్యాండిడేట్కి అన్యాయం జరుగుతుంది, రియాలిటీ పర్ఫెక్ట్గా ఉంది అని అంటే మీరు ఎన్టీఏని క్వశ్చన్ చేసినప్పుడు, ఎప్పుడైతే మీరు ఎన్టీఏని క్వశ్చన్ చేస్తారో అప్పుడు ఏదైనా ఫేక్గా మీరు చేశారు అంటే ఆ లీగల్ యాక్షన్స్ అన్ని మీరు భరించగలుగుతాము అని అనుకుంటే మీరు బయటకు వచ్చి ఫైట్ చేయొచ్చు. ఓకేనా, మీ హక్కుగా మీరు ఫైట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, సో ఎందుకు ఈ వీడియో చేశానంటే ఇది ఒక 2-3 డేస్ నుంచి జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఒక నార్త్ నుంచి చాలా ఎక్కువగా జరుగుతుంది అనమాట. ఫేక్ రిజల్ట్స్, ఫేక్ ఓఎంఆర్ ఇలా జరుగుతుంది. నాకు వచ్చిన వాళ్ళైతే ఈ 2-3 ఇయర్స్ నుంచి, అంతకు ముందు నుంచి నాకు వచ్చిన వాళ్ళు మాత్రం క్యాండిడేట్స్ ఓఎంఆర్ వచ్చినప్పుడు నన్ను కాంటాక్ట్ కాలేదు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత కాంటాక్ట్ అయ్యారు. అప్పుడు వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఓఎంఆర్ నాది కాదు. మరి ఓఎంఆర్ రిలీజ్ అయినప్పుడు ఏం చేసారో నాకు తెలియదు, కానీ ఓఎంఆర్ అయిపోయిన తర్వాత చెప్పిన వాళ్ళు వీళ్ళు అనమాట. సో ఇది ఇన్ఫర్మేషన్ ఫేక్ ఉండకపోవచ్చు, మేబీ ఇంకా ఎవరైనా అట్లా ఉంది, జెన్యున్గా ఉంది అని అంటే మీరు ఏ యాక్షన్కైనా, ఒకవేళ మీరు ఎదురు వెళ్తే ఏ యాక్షన్కైనా, ఒకవేళ తప్పు అని మీరు తేలితే మీరు ఏ యాక్షన్కైనా మీరు రెడీగా ఉన్నారంటే మీరు ఫైట్ చేయొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.